గాంధీ భవన్ లో అంబరానికి సంబరాలుగా గాంధీ భవన్ మీరు చూస్తున్నారు వేదికగా. గాంధీ భవన్ అంటేనే మహిళలు, మహిళలు అంటేనే గాంధీ భవన్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి పెద్దపీటనేస్తుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న. ఇవాళ అక్కజెల్లెళ్లను ఆదరిస్తూ ఇవాళ నాణ్యతతోని కూడిన చీరలు కూడా రేటుతో ఖరీదు కట్టకుండా నాణ్యమైన చీరలు ఇవ్వాలి నా అక్కజెల్లెళ్ళకి అని చెప్పేసి దసరా కానుక కూడా ఇస్తున్నారు. ఆడుకోమని చెప్పేసి ఈ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి ఇవాళ అన్నలందరూ కూడా పక్కకుండి ఆడపడుచులను ఆడుకోమని చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. గాంధీ భవన్ అనేది ఒక వేదిక. ఒంటరి మహిళలకు కానివ్వండి, బలహీన వర్గాలకు కానీ గాంధీ భవన్ అనేది ఒక అండగా ఉండి ఒక కుటుంబం లాంటిది అనమాట. సో చాలా సంతోషం అనిపిస్తుంది. అందరం మహిళలు మనం అందరం కూడా మళ్ళీ ఒక దగ్గర కలుసుకొని మళ్ళీ మాట్లాడడము, ఆటలు ఆడుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. 365 రోజులలో అన్ని ఎమోషనల్ టెన్షన్స్తో ఉన్న ఈ వారం రోజులు హ్యాపీగా ఆడుకోవడం అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే బతుకమ్మలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనమేమో దేవుణ్ణి పూలతో పూజిస్తాం, కానీ పువ్వులనే మనము ఒక దేవుడిగా భావించి గౌరమ్మగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ పూలకున్న స్వచ్ఛత అనేది మనకు అర్థమవుతుంది. మన పండగ కూడా, దసరా పండుగ కూడా అలా కావాలని కోరుకుంటున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.